Honorable Speaker, కూర్చోండి. నమస్కారం అండి. ఇప్పుడు శాంతి భద్రతలపై లఘు చర్చ ఉంది. దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి సభ్యులు కొన్ని పేర్లు ఇచ్చారు. వారు ముందు మాట్లాడితే దానికి తర్వాత నెక్స్ట్ మెంబర్స్ మాట్లాడిన తర్వాత మీరు రిప్లై వేస్తూ ఉండదు. ఓకే, ఎరపతినేని శ్రీనివాసరావు గారు. అధ్యక్ష, ఈరోజు లా అండ్ ఆర్డర్ మీద మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా మీకు ధన్యవాదాలు తెలుపుతూ 1924 మధ్య నడిచిన రాక్షస రాజ్యం, రావణ రాజ్యం, ఆ పరిపాలన నుంచి 2024 ఎన్నికల్లో జూన్ 4న రామరాజ్యం రావటానికి 164 సీట్లు ఇచ్చిన ఎన్డీఏకి, 164 సీట్లు ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి ఒక రాక్షసుల్ని ఇంటికి పంపించడానికి దీవెనలు అందజేసిన ఆంధ్రప్రదేశ్ సభ్యులందరికీ ఒక 1 మినిట్ అన్న. సభ్యులందరికీ మనం అండి ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అవుతుంది. సైలెంట్ గా ఉండండి సార్. ఈ సైడ్ నుంచి ఎక్కువగా వస్తుంది సౌండ్ నాకు. ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అధ్యక్ష, లా అండ్ ఆర్డర్ రక్షణలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 95 నుంచి 2004 దాకా, 14 నుంచి 19 దాకా, 24 జూన్ నుంచి ఇప్పుడు ఏ విధంగా గత ప్రభుత్వాలు లా అండ్ ఆర్డర్ని బ్రేక్ చేశారు, శాంతి భద్రతలకి విఘాతం కలిగించారు, వాటిని సరిదిద్దే క్రమంలో ఈ ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తూ ఉంది, గత ప్రభుత్వంలో ఉన్న బాధితులకి ఏ విధంగా రక్షణ కల్పిస్తూ ఉంది, దేశం మొత్తం మీద కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా అమలుపరచాల్సింది రాజారెడ్డి రాజ్యాంగాన్ని కాదు, అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని అమలు పరిచి చూపిస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. 1924 ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ అనే పదానికి జగన్మోహన్ రెడ్డి పూర్తిగా పక్కన పెట్టాడు. అధ్యక్ష, చట్టం అనేది ఆ రోజుల్లో ఎక్కడ కూడా ఎలా పనిచేసిందో మనందరికీ కూడా తెలుసు. అది ఏ విధంగా అమలు పరిచారో కూడా మనం చూసాం. వీధుల్లో మాత్రం దౌర్జన్యం పరిపాలించింది. అది ప్రభుత్వం కాదు, అది అడ్డగోలు స్వామ్యం. పార్టీ నేతలు చేసిన దౌర్జన్యం మాత్రం నేరం కాదు, కానీ ప్రజల ఆవేదన మాత్రం ఆ 5 సంవత్సరాలు నేరమైంది. అధ్యక్ష, సామాన్య ప్రజలు కాదు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన
చంద్రబాబు నాయుడు గారు కుటుంబం కానీ లేకపోతే సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఈరోజు శాసనసభాధిపతిగా ఉన్న మీ మీద కానీ డిప్యూటీ స్పీకర్ గారి మీద కానీ ఈ సభలో ఈరోజు మంత్రులుగా ఉన్న మరి సీనియర్ నాయకులు మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారి మీద అదేవిధంగా కొల్లు రవీంద్ర గారి మీద అధ్యక్ష ఈరోజు మనం చూస్తే ఇక్కడే ఉన్నారు మా సోదరులు నెల్లూరు జిల్లాలో సీనియర్ నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఇలా ఎంతో మంది సీనియర్ నాయకుల్ని కేసుల్లో సంబంధం లేకపోయినా జైలులో పెట్టి అమానుషంగా ప్రవర్తించి తెలుగుదేశం జెండాని భుజాన్ని వేసుకుంటే ఆ జెండా భుజాల నుంచి దించమని జై జగన్ అనకపోతే గొంతులు కోశారు 1924 మధ్య వైసీపీ రాక్షస మోగల అధ్యక్ష ఆంధ్రప్రదేశ్లో. ప్రజాస్వామ్యం అనే పదానికి అర్థం లేదు. మాట్లాడితే ఏ విధంగా హింసించారో ఏ విధంగా చేశారో మనం చూశాం. ముఖ్యంగా దాదాపు 80 మందికి పైగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చనిపోయారు. దాదాపు 250 మందికి పైగా కార్యకర్తని కాళ్ళు చేతులు విరగొట్టారు. ఆస్తుల ధ్వంసం చేశారు. మహిళలపై అత్యాచారాలు చేశారు. ప్రశ్నించిన చిన్న పిల్లల్ని సోదరి విషయంలో ప్రశ్నించిన చిన్న పిల్లల్ని కూడా దారుణంగా కాల్చి చంపింది అధ్యక్ష కదా ప్రభుత్వం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఎన్నెన్ని చదవాలి దీంట్లో 1924 జరిగిన దాంట్లో ఒకటి కాదు. ఆ రోజు పల్నాడులో జరిగిన హత్యాకాండల గురించి చంద్రబాబు నాయుడు గారు చలో ఆత్మకూరు పిలుపు కార్యక్రమం ఇస్తే ఇంటికి తాళ్లు కట్టారు, బయటికి రానివ్వలేదు. అదేవిధంగా యువగళం మన యువ నాయకులు నారా లోకేష్ గారి పాదయాత్ర మీద అడుగడుగున కేసులు. పొంగనూరులో వాళ్లే గొడవ చేసి మా అధినేత మీద 307 కేసు పెట్టారు. ఆ రోజు పొంగనూరు ఇన్ఛార్జితో సహా. అదేవిధంగా ఎన్ని కేసులంటే ఈరోజు గన్నవరంలో పార్టీ ఆఫీసు విధ్వంసం చేశారు. సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం మీద దాడి చేశారు. దాంట్లో సరిగా కేసులు పెట్టే పరిస్థితి కూడా లేదు. ఆ రోజు ఎమ్మెల్సీగా ఉన్న అశోక్ బాబు గారి పైన కేసు పెట్టారు. నర్సీపట్నం మున్సిపల్ కార్యాలయంలో మరి లచ్చభద్ర గారి ఫోటో తొలగించారని మీరు మాట్లాడితే మేమేం కూడా కేసు పెట్టి అరెస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఓ వివాహానికి హాజరైన మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు గారు, నిమ్మకాయల చంద్రాజప్ప గారు, మాజీ హోంమంత్రి గారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. అదేవిధంగా మార్చర్ల ఎన్నికలకి స్థానిక సంస్థలకి పార్టీ పరిశీలనగా వెళ్లిన బోండా ఉమ్మా గారు, బుద్ధా వెంకన్న గారి మీద ఆ రోజు వైసీపీ అల్లరి మొక్కలు ఏ విధంగా దాడి చేశారో మనం చూసాం అధ్యక్ష. అమరావతి రైతులు ఎటువంటి భాష ఉపయోగించారు రైతుల మీద, మహిళా రైతుల మీద భూములు ఇచ్చి ఈ రోజు ఈ అసెంబ్లీలో మనం కూర్చొని మాట్లాడుకొని చర్చించుకొని చట్టసభల్లో కూర్చోటానికి అవకాశం ఇచ్చిన రైతుల మీద, మహిళా రైతుల మీద సోషల్ మీడియాలో ఎంత దారుణమైన పదాలను పెట్టారో 5 సంవత్సరాలు మనం గుర్తు తెచ్చుకోవాలి. 5 సంవత్సరాలే కాదు,
నిన్న మొన్న కూడా టీవీ డిబేట్లో అమరావతి మహిళలపై ఏం వ్యాఖ్యలు చేశారు? ఎందుకు చేస్తున్నారు? ఒక వైసీపీ సోషల్ మీడియా ఒక వ్యక్తి ఆధ్వర్యంలో పెట్టి దాంట్లో వందల మంది పనిచేస్తూ టీడీపీ నాయకుల కుటుంబ సభ్యులపై అమానుషమైన ఫోటోలు అధ్యక్ష. డెమోక్రసీలో ఎవరు ఎంత ఉన్నతమైన పదవుల్లో ఉన్నా లేకపోతే లక్షల కోట్ల రూపాయల ఆస్తులున్న ఇండస్ట్రియలిస్టులైనా ఒక గౌరవంగా బతికే సమాజం మనది. పెద్ద స్థాయిలో ఉండొచ్చు, కింద స్థాయిలో కూలీ పని చేసుకునే వ్యక్తి అయి ఉండొచ్చు, కానీ ఎవరి గౌరవం వాళ్ళకు ఉంది ఈ సమాజంలో. రాజకీయాలుగా మాట్లాడాలి. అధికారం ఎవరికి శాశ్వతం కాదు, కానీ అధికారం మాకు శాశ్వతం అనుకొని చెప్పి 1924 మధ్య ఈ చట్టసభని ఏ విధంగా, ఈ గౌరవ సభని ఏ విధంగా గౌరవ సభగా మార్చారో ఒకసారి అందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నిండు సభలో మా అధినేత కుటుంబాన్ని పట్టుకొని మాట్లాడిన విధానం, అంత రాజకీయ చరిత్ర కలిగిన ఒక మహర్షి కంట తడిపెట్టిన విధానం మనం చూస్తే ఆ రోజే వైసీపీ ప్రభుత్వానికి వాళ్ళ గొయ్యి వాళ్ళు తవ్వుకున్నారు అధ్యక్ష. వాళ్ళు ఆ రోజే పతనావస్థకి నాంది పలికారు. అసలు ఆ భాష మనం చూస్తే ఆ రోజు మంత్రులుగా ఉన్న కొంతమంది భాష కానీ, తాడేపల్లి స్క్రిప్ట్ ఏ విధంగా అమలు చేశారు, ఇది మాట్లాడమంటే మాట్లాడాలి. తాడేపల్లి స్క్రిప్ట్ పంపిస్తే పోలీస్ అధికారులు కూడా చదవాలి ఇక్కడ, లేకపోతే ఆ వీడియోలు తెప్పించుకొని చూస్తారు. తాడేపల్లి కొంపలు ఎవరిచ్చారు వీళ్ళకి అధికారం అని అడుగుతున్నాను. గతంలో ఈ సాంప్రదాయం లేదు. ఎంతోమంది ముఖ్యమంత్రులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పనిచేశారు, సాంప్రదాయాలు నెలకొల్పారు. రాజకీయ వర్గ విమర్శలు ఉండేవి. అధికార పక్షాన్ని ప్రతిపక్షం క్వశ్చన్ చేస్తుంది, తప్పులు చేస్తే సర్దిద్దుకోవటానికి సలహాలు ఇస్తుంది. కానీ నువ్వు ఇది మాట్లాడు, అలా తిట్టు, ఇలా తిట్టు అంటే తిట్టే అధికారం వాళ్ళకెవరు ఇచ్చారు? పడే సహనం మనకెందుకు ఇచ్చారు? సహనానికి దేనికైనా హద్దుంటుంది. కానీ మేమే ఏమైనా చేయగలుగుతాం, మా ఇష్టారాజ్యంగా మాట్లాడతాం, మేము మాట్లాడితే మీరు పడండి, ఇది వైసీపీ వాళ్ళు అనుకుంటున్నారు అధ్యక్ష. అది కాదు. అంతకన్నా ఎక్కువగా మాట్లాడగలుగుతాం. వాళ్ళు ఒకటి చేస్తే మేము పని చేయగలుగుతాం. అటువంటి సైన్యం మా పార్టీలో ఉంది. కానీ ఇక్కడ మాకు ఒక లక్ష్మణ రేఖ మాకు గీశారు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు మాకు చెప్పారు, మేము 94లో ఎమ్మెల్యేలుగా వచ్చినప్పుడు 95లో సార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మాకు చెప్పారు, రాజకీయాల్లో కొంతమంది వ్యక్తులకు మాత్రమే ఒక అరుదైన అవకాశం వస్తుంది. మీ నియోజకవర్గాల్లో 3-4 లక్షల మంది ప్రజలుంటే మీరే ఎమ్మెల్యేలకు ఎందుకు అయ్యారు? లేకపోతే నేనే ముఖ్యమంత్రికి ఎందుకు అయ్యాను? ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి, చిన్న పల్లెటూరు నుంచి వచ్చాను నేను. మనం అభివృద్ధికి సహకరించాలి, అభివృద్ధి చేయాలి తప్పితే, ఎందుకంటే ఆ రోజు పల్నాడులో ఫ్యాక్షన్ చాలా ఉండేది. ఒకసారి నేను అడిగాను, సార్ 94-2004 మనం చాలా సహకరించాం అభివృద్ధికి, కానీ ఇప్పుడు గొంతులకు వస్తున్నారు, ఏం చేయమంటారంటే ఒక మాట చెప్పారు, ఫ్యాక్షన్ అనేది ఒక ఊబి లాంటిది, దాంట్లో దిగితే పైకి రాలేవు శ్రీనివాస్, అది మనకు వద్దు, అభివృద్ధి వైపు వెళ్ళాలన్నారు. ఆ లక్ష్మణ రేఖే ఈరోజు వైసీపీ వాళ్ళని కాపాడింది, కానీ వాళ్ళేం పెద్ద ఎరగదీసే మగవాళ్ళేం కాదు అధ్యక్ష. 5 సంవత్సరాలు మాట్లాడారు, ఈరోజు మరలా మాట్లాడుతున్నారు. మేము అధికారంలోకి వస్తాం,
సప్త సముద్రాల అవతల ఉన్న తీసుకొని ఎరగదీస్తాం. ఏం చేస్తారు అధ్యక్ష? ఏ ఎరగదీస్తారు? వీళ్ళ దగ్గర ఏముంది ఎరగదీయటానికి? పర్యటనలకు పోతే రప్పారప్పని నడుకుతాం. రాజారెడ్డి రాజ్యాంగాన్ని పాలనలో అమలు చేస్తాం. పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టారు. కానీ పులివెందుల ఒంటమిట్ట ప్రజలు రాజారెడ్డి రాజ్యాంగం కాదు, మీ సొంత ఊర్లోనే అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని కాపాడాము, నిరూపించామని నిరూపించారు ఒంటిమిట్ట పులివెందుల ప్రజలని చెప్పుకొని చెప్తున్నారు అధ్యక్ష. మీరెవరు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు పరచడానికి మీకు ఎవరిచ్చారు హక్కు? అధ్యక్ష, ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాష్ట్రం మీరు చేసిన అరాచకాలకి, మీరు చేసిన దుర్మార్గాలకి ఏ విధంగా బలైపోయింది, ఏ విధంగా ఇబ్బంది పడింది, ఇవన్నీ మనం చూస్తే 2024 జూన్ తర్వాత ఒక నిరంతర శ్రామికుడు, ఒక సైబరాబాదు సృష్టికర్త, ఈరోజు అమెరికా అధ్యక్షులు సైతం గతంలో ఆశ్చర్యవందేలా భాగ్యనగర్ రూపురేఖలు మార్చిన అద్భుతాల శిల్పి, రాష్ట్ర అభివృద్ధిలో నిరంతర శ్రామికుడు, ఆటుపోట్లకు ఏమాత్రం అదరని బెదరని దీశాలి, రాజకీయ ముసుగులో వికృతాలుగా పాల్పడే ముష్కరగలు ముచ్చెంబడులు పట్టించే రాజకీయ దురంధరుడు, ఏం మత్తలేని నిష్కలంక నాయకుడు, కష్టకాలంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ని ప్రగతి పట్టాలపై ఈరోజు ముందుకు నడిపిస్తున్న నిరంతర శ్రామికుడు నారా చంద్రబాబు గారి నాయకత్వంలో రాష్ట్రం ప్రగతి పదంలో ముందుకెళ్తా ఉంటే వెనక మరలా గోతులు దవ్వే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. రాజధాని కట్టకూడదు, పరిశ్రమలు రాకూడదు, పెట్టుబడులు రాకూడదు. ఆ విధ్వంసం అలానే కంటిన్యూ కావాలా? ఎన్డీఏ ప్రభుత్వానికి చెడ్డ పేరు రావాలి. అధ్యక్ష, ఈ రాజకీయ పార్టీని, వైసీపీ రాజకీయ పార్టీని ఏమనాలి? అది రాజకీయ పార్టీనా? అది రాజకీయ పార్టీ కాదు, అది ఒక లంపెన్స్ గ్రూప్, విధ్వంసకారుల ముఠా, దొంగతనాలు చేసే, దౌర్జన్యాలు చేసే, మర్డర్లు మానభంగాలు చేసే ఒక ముఠా అధ్యక్ష. అది రాజకీయ పార్టీ కాదు. దీన్ని ఏ రాజకీయ పార్టీకైనా ఒప్పు చేసినా తప్పు చేసినా ఒక నిర్దిష్టమైన ఓటు బ్యాంక్ ఉంటుంది. కానీ ఎన్నికల టైంలో ఓ 10 to 15% డిసైడింగ్ ఫ్యాక్టర్ ఓటు బ్యాంక్ ఉంటుంది. అధికారులకు రావడానికి అదే ఉపయోగపడుతుంది. మొన్న వీళ్ళు మాట్లాడిన మాటలు చూస్తే ఇక జీవితంలో వైసీపీని అధికారంలోకి రాకూడదు, రాకుండా చేయాలని ఒక నిశ్చయానికి వచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం. వ్యాపార వర్గాలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఏంటి భాష ఏంటి? ఓడిపోయిన వీళ్ళలో కనీసం పశ్చాత్తాపం లేదా? వీళ్ళల్లో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి నరకండి, చంపండి, నరికితే తప్పేంటంటే? రాజ్యాంగం మనం బతకడానికి హక్కు కల్పించింది తప్పితే చంపడానికి కాదన్న సంగతి కూడా వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. పగలు నరకండి, రాత్రి నరకండి. నేను అడిగాను ప్రెస్ మీట్లో, మీలో నరికే మగోడు ఎవడు? ఎవరు నరుకుతారు? ఎవరు నరుకుతారు? ఆ పేర్లు ఇవ్వమని అడిగాను సార్ అధ్యక్ష ప్రెస్ మీట్లో. ఇవ్వండి. ఒక ప్రెస్ మీట్లో మాట్లాడడం, ప్రశ్న రిలీజ్ చేయడం కాదు. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు ఎవరు నరుకుతారు, ఎవరిని నరుకుతారు ఇవ్వండి, మేము చూస్తాం, మీ సంగతి చూస్తామని చెప్పాను. ఒక్కోసారి ఎంత సహనంగా ఉందామన్న అధ్యక్ష వీళ్ళ మాటలు. వీళ్ళు ఈ రోజు కూడా కొన్ని చోట్ల చాలా వరకు మన ప్రభుత్వం కంట్రోల్ చేసింది, కానీ సోషల్ మీడియాలో ఇంకా 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 పెడతా ఉన్నారు. అంటే మంచితనంగా ఉంటే వానుపావులు తాసుపావులు అయితే అధ్యక్ష ఏం భయం లేదా? శంకరయ్య స్థాయి ఏంటి అధ్యక్ష? హుయి శంకరయ్య వివేకానంద రెడ్డి హత్య కేసులో అతని పాత్ర ఏంటి?
ఆ రోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడితే ముఖ్యమంత్రి గారికి నోటీసులు ఇస్తారా? ఎక్కడ పోతుంది డెమోక్రసీలో? మనం ఎక్కడికి వెళ్తున్నాం? మనం గంజా ఆంధ్రప్రదేశ్గా తయారు చేశారు 1924 మధ్య, కానీ ఈరోజు ఈగిల్ పెట్టారు. అంతా సిస్టమ్ అంతా కంట్రోల్ చేశారు. అసాంఘిక కార్యక్రమాలు కంట్రోల్ చేశారు. స్కూళ్ళల్లో గంజాయి, కాలేజీలో గంజాయి, యూనివర్సిటీలో గంజాయి, ఎక్కడ చూసిన గంజాయి, వీధి వీధిన గంజాయి. పిల్లలు చదువులు మానేసి గంజాయి ఆంధ్రప్రదేశ్గా తయారు చేస్తే దాన్ని ఈరోజు కంట్రోల్ తీసుకురావడం ఈ ప్రభుత్వానికి ఎంత కష్టతరమైందో ఈరోజు మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ప్రభుత్వం కూడా కఠినంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే వాళ్ళలాగా మనం తప్పులు చేయాలని కాదు, తప్పులు చేసే ఉద్దేశం కూడా ప్రభుత్వానికి ఉందని నేను అనుకోవట్లా. ముఖ్యమంత్రి గారు ఒప్పుకోరు. కానీ నేను ఇందాక చెప్పినట్లుగా భయం లేకపోతే అధ్యక్ష వానపాములు కూడా తాసుపాములు అవుతాయి. దాన్ని కంట్రోల్ చేయటం మనకి కష్టసాధ్యం అయిదన్న సంగతి కూడా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు పల్నాడు ప్రాంతంలో ఒకసారి చూస్తే అధ్యక్ష, గురజాల కానీ, మాచర్ల కానీ, లేకపోతే రాయలసీమ 89-94 మధ్య ఉన్న ఫ్యాక్షన్ కానీ, తర్వాత ఉన్న ఫ్యాక్షన్ కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే చాలా కంట్రోల్ అయిపోయింది. టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కంట్రోల్ అవుతుంది, వార్ల అధికారం వచ్చినప్పుడు అధ్యక్ష అది వికటాటహాసం చేస్తూ ఉంది. గురజాల్లో 1924 మధ్య 11 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను చంపారు అధ్యక్ష. ఒకళ్ళు ఇద్దరు కాదు, 11 మంది. 30 సంవత్సరాలుగా నా రాజకీయ జీవితంలో నన్ను భుజాలపై మోసిన నా అన్నల్ని, తమ్ముళ్ళని నడి బజార్లు గొంతు కోసి చంపారు. దీని మీద కొన్ని కేసులు కూడా లేవు. దీన్ని ఏమనాలో, ఈ వికృత క్రియని ఏమనాలో ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. వీళ్ళు చేసిన అక్రమ మైనింగ్ లో 8 మంది పిల్లలు, ఒకళ్ళు ఇద్దరు కాదు, 8 మంది ముక్కుపచ్చలారిని చిన్న పిల్లలు చనిపోయారు అధ్యక్ష. వీళ్ళు చేసిన అక్రమ మైనింగ్ గొంతుల్లో పెట్టి. దీని మీద కేసులు లేవు. ఆ రోజు మేము అపోజిషన్లో చెప్పాం, ఆ రోజు కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి చెప్పాం, కనీసం రివ్యూ చేయండి మీరు, ఎందుకు ఇంతమంది పిల్లలు చనిపోయారంటే రివ్యూ చేసే ఇది కూడా ఆ రోజు ప్రభుత్వానికి లేదు అధ్యక్ష. 80 సంవత్సరాల వృద్ధుల మీద 307 కేసు పెట్టారు. తురకబాలెం వీధిలో ఒక మైనార్టీ కుటుంబం మీద 80 సంవత్సరాల వృద్ధ దంపతుల మీద 307 కేసు. ఒడ్ర కార్మికుల్ని చేసిన కూలికి డబ్బులు అడిగితే మణికంఠ అనే కుర్రాన్ని కత్తులతో పొడిచి పేగులు బయటకు లాగి చంపారు అధ్యక్ష. ఇళ్లు తగలబెట్టారు. జానపాడు గ్రామంలో 8 సంవత్సరాల పిల్లలు, చదువుకునే పిల్లలు ఫ్లెక్సీలు చింపారని చెప్పి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి వాళ్ళ మీద 307 కేసు పెట్టారు అధ్యక్ష. 1924 మధ్య ఏంటి ఇది? చేతులు కాళ్ళు నరికారు, పంట పొలాలు నరికేశారు, ఇళ్లు తగలబెట్టారు. ఇది చూస్తే అధ్యక్ష నడి బజార్లో సైదా అనే ఒక ముస్లిం కార్యకర్తని ఏ విధంగా కాల్చి వెరగొట్టారో ఆ రోజు దారిని పోతున్న ఒక వ్యక్తి వీడియో తీసి పెట్టాడు అధ్యక్ష సోషల్ మీడియాలో. పెన్నెల్లి గ్రామంలో విక్రమార్కుడు అనే ఒక సినిమా గుర్తొస్తుంది అధ్యక్ష. దాంట్లో ఈ అసెంబ్లీలో నాకు చెప్పాలా వద్దా కూడా నాకు అర్థం కావట్లా, కానీ చెప్పాల్సిన అవసరం ఉంది. ఏం జరిగిందో 5 సంవత్సరాలు ఒక యువతిని ఆ ఊర్లో ఉండే ఒక వైసీపీ నాయకుడి కొడుకు తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకున్నాడు. ఆ యువత వాళ్ళ నాన్నని అడిగాడు, ఆ అబ్బాయి వాళ్ళ నాన్నని, మా అమ్మాయిని తీసుకొచ్చి మీ అబ్బాయి ఇంట్లో పెట్టుకున్నాడు, పంపించండి అంటే, మా అబ్బాయి అవసరం తీరాక పంపిస్తాడు, నువ్వు వెళ్ళిపోవని చెప్పిన ఘటన పల్నాడులో జరిగింది అధ్యక్ష. ఇది విక్రమార్కుడు సినిమాలో మనం చూసాం. ఒకసారి గుర్తొచ్చుద్ది, ఒకసారి అనిపించుద్ది,
మాకు కూడా బొబ్బిలిపల్లి సినిమా గుర్తొచ్చింది. అన్న నందమూరి తారక రామారావు గారి పాత్ర గుర్తొచ్చింది. దాంట్లో ఒక సైన్యంలో పనిచేసి వచ్చిన యువకుడు సమాజంలో జరుగుతున్న దురాగతాలను చూసి ఏ విధంగా స్పందించారనేది. కానీ ఇక్కడ కర్తవ్యం గుర్తొచ్చి మేము చట్టాన్ని చేతుల్లో తీసుకోకూడదనే ఉద్దేశమైన ఇక్కడ మేము చేయట్లేదు అధ్యక్ష. కానీ 5 సంవత్సరాలు దురాఘాతాలే కాకుండా అధ్యక్ష, ఈ రోజు కూడా మాట్లాడే విధానాన్ని కూడా మనం కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ 6 నెలల్లో మనం చూస్తే, ఈ 15 నెలల్లో మనం చూస్తే అధ్యక్ష, చాలా వరకు నేరాలు తగ్గినాయి, క్రైమ్ రేట్ తగ్గింది, మహిళలపై నేరాలు తగ్గినాయి. చాలా వరకు 5,000 మిస్సింగ్ కేసులు కూడా ఛేదించారు, యువతులను కాపాడారు, విద్యార్థుల్లో చైతన్యం తెచ్చారు. 1924 మధ్య ఎస్సీ ఎస్టీల మీదనే కేసులు పెట్టారు. మన చెల్లెమ్మ ఈరోజు సాక్షాత్తు హోంమంత్రి గారు, ఆమె మీద ఎలా చేశారు 5 సంవత్సరాలు చూశారు. ఇదే ప్రకృతి. ఒక చదువుకున్న యువతి రాజకీయాల్లోకి వచ్చి మంచి స్థానంలో ఉన్నామని ఇష్టారాజ్యంగా మాట్లాడితే, అదే మహిళ ఈరోజు రాష్ట్రానికి హోంమంత్రి చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఆ గౌరవం ఏ విధంగా పెరిగింది ఈరోజు సమాజంలో. మన సెప్టెంబర్ 1 మా దగ్గరికి వచ్చారు, 40,000 మంది మహిళలు హాజరయ్యారు. అంటే వీళ్ళకి ఉచ్చనీచాలు లేవు. వైసీపీ వాళ్ళకి ఎవరి పెట్టాలి, సోషల్ మీడియాలో అసభ్యకరంగా పెట్టాలి. సో దీన్ని మన ప్రభుత్వం ఈరోజు ఏ విధంగా కంట్రోల్ చేస్తుంది, మన అధికారులు ఏ విధంగా పనిచేస్తూ ఉన్నారు చూస్తే, చాలా వరకు మాదక ద్రవ్యాలు కూడా ఇప్పుడే చెప్పాను అధ్యక్ష, యాక్సిడెంట్లు కూడా చాలా వరకు తగ్గింది. లేటెస్ట్ టెక్నాలజీని కూడా ఉపయోగించుకుంటూ ఉంది. అదేవిధంగా ఈగల్ క్లబ్స్ను కూడా ఏర్పాటు చేశారు. ఆపరేషన్ గరుడ ఈ మెడికల్ షాపులపై కూడా ఉక్కుపాదం మోపారు. అదేవిధంగా ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో, హోంమంత్రి గారి నాయకత్వంలో కూడా అన్ని గంజాయిని కూడా కంట్రోల్ చేశారు. సోషల్ మీడియాలో మహిళలు వెలుకొస్తే కబద్దారని చెప్పి కూడా చెప్పారు అధ్యక్ష. నేను మీ ద్వారా చెప్పదలుచుకుంది ఒకటి, ఈరోజు మనం వైసీపీ పార్టీని రాజకీయ కోణంగా కాకుండా అధ్యక్ష సామాజిక కోణంలో చూడాలి. ప్రజలను కూడా మనం అప్పీల్ చేయాలి. ప్రజలకు కూడా ఈ పార్టీని, ఎందుకంటే వాళ్ళు కూడా 2019లో ఒక్కసారి అవకాశం ఇవ్వమన్నారు, రెండోసారి అవకాశం ఇవ్వమల్లా. సో ఒకసారి అవకాశం ఇచ్చారు, నెత్తిన కుంపటి పెట్టుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు 2019లో, మీరు ఒకసారి అవకాశం అని ఇస్తే కరెంటు దగ్గర పట్టుకున్నట్టు ఉంటుందని చెప్తే నిజంగా అదే జరిగింది ఆంధ్రప్రదేశ్. చంద్రబాబు నాయుడు గారు రాజధాని పర్యటనకు వస్తే బస్సు మీద చెప్పులు రాళ్ళు వేస్తే ఆ రోజు డీజీపీ చెప్పాడు, ప్రజాస్పందన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి వెహికల్ మీద రాళ్ళు వేస్తే డీజీపీ గారి వెహికల్ ఆ రోజు భావ ప్రకటన స్వేచ్ఛ అధ్యక్ష. మరి ఈరోజు భావ ప్రకటన స్వేచ్ఛలు మేము చేయాల్సి వస్తే మేము చేయలేమా, మాకు చేత కాదా? కానీ మాకు వద్దనుకున్నాం, ముఖ్యమంత్రి గారు వద్దనుకుంటున్నారు. లా అండ్ ఆర్డర్ను కాపాడి, శాంతి భద్రతల్ని కాపాడి, ఈ రాష్ట్రంలో మహిళలకి గౌరవిస్తూ అనేక పథకాలు సూపర్ 6 అమలు చేయలేరు అనుకుంది వైసీపీ పార్టీ, అమలు చేసి తీరింది ఎన్డీఏ ప్రభుత్వం. వీళ్ళు విడిపోవాలి, వీళ్ళు కొట్టుకోవాలా, మేము అధికారంలోకి రావాలి, మంచి ఆలోచనలు వీళ్ళకి లేవు అధ్యక్షులు. అందుకనే సామాన్యుడి నుంచి అత్యున్నతమైన ఈ సభలో వివిధ స్థాయిల్లో ఉన్న మీలాంటి ఎంతో మంది మచ్చలేని రాజకీయ నాయకుల మీద మచ్చ వేయడానికి ప్రయత్నించిన వైసీపీ ప్రభుత్వం, ఆ రోజుల్లో 1924లో వైసీపీ ప్రభుత్వం, అమరావతి రైతుల మీద విద్వేషం చెందిన ఆనాటి వైసీపీ ప్రభుత్వం, అనేక రకాలైన కేసులు పెట్టిన ఆనాటి వైసీపీ ప్రభుత్వం, మహిళలపై అత్యాచారాలు చేసిన ఆనాటి వైసీపీ ప్రభుత్వం అధ్యక్ష. దీన్ని ప్రభుత్వాన్ని కన్నా
ఒక పైశాచికమైన రాక్షస ప్రభుత్వం అని చెప్పి కూడా అనాల్సిన పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. ఈరోజు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అధ్యక్ష. కానీ మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ లేకపోతే ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు మా ముఖ్యమంత్రి గారి ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీగా ఒక దిశానిర్దేశం చేసిన దీంట్లో మేము ఉన్నాం తప్పితే వైసీపీ పార్టీకి సమాధానం చెప్పలేక కాదని మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా సోషల్ మీడియాలో ఈరోజు కూడా కొంతమంది పెడుతున్నారు, కానీ దాన్ని తేలిగ్గా తీసుకోవద్దని చెప్పి నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్షుడు. అన్నిటికన్నా విద్వేషపూరితమైనది విధ్వంసం జరగటానికి కారకుడైన జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నడిచే సోషల్ మీడియాని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. ఒక పేపర్ ఒక టీవీ పెట్టుకొని అడ్డగోలు రాతుల ప్రభుత్వం మీద పార్టీ మీద రాస్తూ విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తూ మేము అది చేస్తాం మేము ఇది చేస్తామంటే మీరు చేస్తే చూస్తూ కూర్చోవడానికి మేము సిద్ధంగా లేవన్న సంగతి కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం కూడా కఠినంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీ ద్వారా తెలియజేసుకుంటూ ఈ రాష్ట్రం ఈ ఎన్డీఏ ప్రభుత్వం నాయకత్వంలో ముందుకెళ్లాలి, అభివృద్ధిలో ముందుకెళ్లాలి. అన్ని ప్రాంతాల అభివృద్ధి ధ్యేయంగా కూడా ముఖ్యమంత్రి గారు పనిచేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఒక్కొక్కరిది ఒక రకమైన బాధ ఈ అసెంబ్లీలో ఎమ్మెల్యేలు మాట్లాడుతుంటే. ఇక్కడ నుంచి కఠినమైన ఆదేశాలు వెళ్ళాలి జిల్లాలో అధికారులకి. చూసి చూడనట్టు పోతే కుదిరే పరిస్థితి కాదు. అందుకనే ఇది ప్రభుత్వం చేయాల్సిన పని. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా మేము చేయాల్సిన పని కాదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందన్న సంగతి కూడా నేను మీ ద్వారా తెలియజేస్తూ ఇటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా భవిష్యత్తులో ఇటువంటి ప్రకటనలు చేసిన వారిపై సూసెస్ ఉన్నట్లు ఉండకుండా సోషల్ మీడియాలో ఈ రోజు కూడా అనుచితమైన పోస్టులు పెట్టే వారిపై కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మేము ఒకసారి తెలియజేసుకుంటే అధ్యక్ష. ఒక ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పే దాంట్లో ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్న తీరుకి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ ద్వారా కూడా ఒకసారి పోలీసు ఉన్నతాధికారులందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. జిల్లాల్లో ఎక్కడెక్కడ ఇంకా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే శక్తులు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా లిస్ట్ అవుట్ చేసి వాళ్ళని కఠినంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటూ ఈ విధంగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్న ఈ ప్రభుత్వానికి ముఖ్యంగా మీ ద్వారా, ఎందుకంటే మీరు ఒక ఉన్నతమైన విలువలు కలిగిన ప్రజాస్వామ్యవాది ఈరోజు మీ స్పీకర్ స్థానాల్లో ఉన్నారు. మాకు చాలా సంతోషం. 30 సంవత్సరాలుగా మీతో మాకు అనుబంధం ఉంది కాబట్టి మీ నాయకత్వంలో ఈ చట్టసభ విలువలు పెరిగే విధంగా కూడా ఉండాలని చెప్పి కూడా నేను కోరుకుంటూ ఈ అవకాశం వచ్చిన మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్న అధ్యక్ష. నమస్కారం సార్. నెక్స్ట్ మెంబర్ మాట్లాడే ముందు అదే సభాపతిగా ఈ చైర్లో ఉన్నత చైర్లో కూర్చున్నప్పటికి కూడా సభాపతిగా నాకు కూడా అనేక విషయాలు చూస్తుంటే ఆవేదన కలుగుతుంది. ఎన్ని విషయాలు చెప్పాలనేటువంటి విషయం అనుకుంటున్నాను నేను. మనం చూస్తున్నాం రోజు టీవీలో కానీ సోషల్ మీడియాలో కానీ వాళ్ళు ప్రెస్ మీట్లో కానీ ఆ మాట్లాడే తీరు ఏమిటండి అర్థం కాదు. మళ్ళీ మేమే వస్తాం లేక పేకలు కోసేస్తాం. ఏంటండి అంతు చూస్తాం మాటలు రఫరఫాట సినిమా డైలాగ్ రఫరఫ ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఒక రాజకీయ పార్టీ ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఈ విధంగా మాట్లాడరండి. ఉంటే రాజకీయాల్లో రామారావు గారి దగ్గర నుంచి రాజకీయాల్లో ఉన్నాం. ఒకటి చెప్తాను నేను,
రాజకీయ పార్టీలు అన్న తర్వాత ప్రజాస్వామ్యంలో ఓడుతూ ఉంటాం, గెలుస్తూ ఉంటాం. మహానుభావుడు ఎన్టీ రామారావు గారే ఒక టైంలో ఓడిపోయాం అందరు పార్టీలు. కానీ ఇప్పుడైనా మాట్లాడి ఇందిరాగాంధీ ఓడిపోలేదండి మహానాయకురాలు. అంటే ఓడిపోతే రఫరఫా ఏంటి నాకు అర్థం. ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యం ప్రజలు కూడా ఖండించవలసిన అవసరం ఉందని చెప్పి ఈ వేదిక ద్వారా మనకు చేయాలని నా ఉద్దేశం. మీరు చూశారు ఇవాళ అంటే నేనేమంటానంటే నేను మీలా విమర్శించకూడదు కాబట్టి కొంచెం వస్తుంది, ఆవేశం వస్తుంది కానీ కంట్రోల్ చేసుకుని మాట్లాడాల్సి వస్తుంది. ఇంకా ఏం చేస్తామంటే నేను చూశాను ప్రజాస్వామ్యంలో గెలవచ్చు, ఓడిపోవచ్చు. రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని అందరు నాయకులు ముందుకు వెళ్ళాలి తప్పించి ఇష్టం వచ్చి మాట్లాడాలండి. సరే రాష్ట్రం గెలిచావు, ఏం చేసావు? రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. మనం కళ్ళారా చూసాం, ప్రజలు కళ్ళారా చూశారు, అందుకే మన బుద్ధి చెప్పారు. ఇప్పుడు ఏం చేయాలి? నీ డ్యూటీ ఏంటి? అది ప్రతిపక్షంగా ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలని మీరు అమలు చేయడం కోసం ప్రయత్నం చేయాలి. అది రాజకీయ నాయకుల